V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూపాల్పల్లి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చోద్యం చేస్తున్న అధికారులు పోలీసులు. నాలుగవ రోజు నరసింహ అవతారంలో దర్శనం వేద మంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు. నిర్మల్ జిల్లా ముతోల్ కాలేజీలో వ్యాక్సినేషన్ 15 సంవత్సరాలుగా నిండిన వారికి వ్యాక్సిన్. రిమ్స్ ఆసుపత్రి వద్ద ఆదివాసీల ఆందోళన డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే గర్భిణీ మృతి అని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే 2 సంవత్సరాలుగా జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఎస్ఐ అండదండలతోనే అక్రమార్కులు దందా చేస్తున్నారని ములకల లింగారెడ్డి ఆరోపించారు. అక్రమ దందా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. కాటారం పట్టణంలో నిర్మాణాలు భారీగా సాగుతున్నాయి. దీంతో ఇసుకకు బాగా డిమాండ్ పెరిగింది. అక్రమార్కులకు అది అదనుగా మారింది. ఈ దందా లక్షల్లో జరుగుతోందని ఆయన ఆరోపించారు. పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వివరించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. గంగారం గ్రామం నాకు కొండంపేట శివర్ల 2 ఎకరా 33 గుంటల భూమి 205/2 ఉన్నది. దీనిలో ఉష్క కోరి అక్రమంగా దారి తీసి నక్షతో ఉన్నదని తీసి నాదాన్ల నుంచి 2 ఎకరాల పొలం సత్యనాశనం చేసిండు. సల్ల లచ్చయ్య, అబ్బెనవేయిన ఐలయ్య, కోరవేయిన బాపు, నరేందరు. వీళ్ళు మేము ఆ పొలం కాడికి పోతే గెదుముతాను, మమ్మల్ని కొడతాను. నైటు తెల్లందాకా నడిపిస్తాను. ఒక్కొక్క ఎంఆర్ఓ చుట్టూ 6 నెలల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగిన, ఎస్ఐ గారి దగ్గరికి పోయినా, కలెక్టర్కి ఇచ్చిన. సత్యనారాయణ ఎస్ఐ ఈ దందా నడిపిస్తాడు. ఆ నెల మామూలు తీసుకొని సల్లలచ్చయ్య దగ్గర సల్లలచ్చయ్య ఎడుబాసు సల్లలచ్చయ్య ద్వారా పైసలు పోతాయి. ఇక నన్ను నిన్న సంటాల్లో గెదిమిండ్రు. పోతాను కానీ అక్కడ ఉంటే ఒకసారి ఫోటో తీస్తారు. మమ్మల్ని ఫోటో తీస్తారు. మరి మమ్మల్ని తీస్తారు. మరి వెనక ముందు మమ్మల్ని తీస్తారు. జై జై చూస్తారే టెంపుల్ అయితే ఓకే కదా, ఎట్లయితే ఓకే అంతే కదా. చెప్పుకున్నా హలో ప్యూర్ ఎస్ఐ గారు ఆ ఉష్క దందా నడిపేటోళ్లకు ప్రోత్సహించకండి. నీ తమ్ముడిని అనుకో, నీ బాపుని అనుకో, ఎట్లనని అనుకో, నాకు ఆ పొలం కాడికి పోవటానికి పాన భయం ఉన్నది. ప్యూర్ ఎస్ఐ గారు మీకు 10 వందనాలు చేసి సహకరించుండి. మా జయశంకర్ భూపాలపల్లి గంగారం గ్రామం నాకు కొండంపేట శివర్ల 2 ఎకరా 33 గుంటల భూమి 205/2 ఉన్నది. దీనిలో ఉష్క కోరి అక్రమంగా దారి తీసి నక్షతో ఉన్నదని తీసి నాదాన్ల నుంచి 2 ఎకరాల పొలం సత్యనాశనం చేసిండు. సల్ల లచ్చయ్య, అబ్బెనవేయిన ఐలయ్య, కోరవేయిన బాపు, నరేందరు. వీళ్ళు మేము ఆ పొలం కాడికి పోతే గెదుముతాను, మమ్మల్ని కొడతాను.
నైటు తెల్లం దాకా నడిపిస్తాను. ఒక్కొక్క ఎంఆర్ఓ చుట్టూ 6 నెలల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగిన, ఎస్ఐ గారి దగ్గరికి పోయినా, కలెక్టర్కి ఇచ్చిన. సత్యనారాయణ ఎస్ఐ ఈ దందా నడిపిస్తాడు. ఆ నెల మామూలు తీసుకొని సల్లలచ్చయ్య దగ్గర సల్లలచ్చయ్య ఎడుబాసు సల్లలచ్చయ్య ద్వారా పైసలు పోతాయి. ఇక నన్ను నిన్న సంట. ఇక 4వ రోజు నరసింహ అవతారంలో దర్శనమిస్తున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. స్వామివారు రోజుకు అవతారంలో దర్శనమిస్తూ భక్తులను తరింపజేస్తున్నారు. ఆలయ ప్రాంగణం స్వామివారి కీర్తనలతో మారు మ్రోగిపోతుంది. అర్చకులు వేద మంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పొద్దున్న నడుస్తుంది. ఇక నిర్మల్ జిల్లా ముథోల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వ్యాక్సినేషన్ ప్రారంభించారు. 15 నుండి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క విద్యార్థి కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మహమ్మద్ వసీముద్దీన్ అన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కోవిడ్ బారిన పడకుండా ఉంటామని నిర్వాహకులు చెప్పారు. 2 డోసులు తీసుకున్న వారికి కోవిడ్ సోకే అవకాశం ఉండదని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం విజయ, ఆశా వర్కర్లు వందన, యమున, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం. నేను ముథోల్ జూనియర్ కాలేజ్ నుంచి ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ మహమ్మద్ వసీముద్దీన్ సార్ మన స్టాఫ్తో కలిసి మాట్లాడుతున్నాం. సార్, ఇక్కడ మన నిన్నటి నుంచి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ 15 ఇయర్స్కి ఇంటర్నెట్ పిల్లలకి జరిగినాయి. మన దగ్గర సక్సెస్ఫుల్ వ్యాక్సినేషన్ మన ఆశావారి వర్కర్స్, హెల్త్ వర్కర్స్ వచ్చినారు హాస్పిటల్ నుంచి. చాలా సక్సెస్ఫుల్గా మన దగ్గర నిన్న 50 to 60 స్టూడెంట్కి వ్యాక్సినేషన్ ఫస్ట్ షెడ్యూల్లో కంప్లీట్ అయిపోయింది. ఇవాళ కూడా 40 to 50 స్టూడెంట్స్కి వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయింది. తొందరగా మనం పిల్లలకి కూడా
ఒక మెసేజ్ కూడా ఇచ్చినాం, వాట్సాప్లో కూడా పంపించినాం, నా పిల్లలకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వ్యాక్సినేషన్ తీసుకుంటే మనకు నిరోధక శక్తి మన శరీరంలో డెవలప్ అవుతుంది. దానికోసానికి ఆ డౌట్స్ మనం పెట్టుకోవద్దు. చాలా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి రీఎన్ఫోర్స్మెంట్ వచ్చింది, ఇలా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అది అందరికీ నేను ఇంకోసారి మన కొంత పిల్లలు అబ్సెంట్ ఉన్నారు, వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా, మీరు కూడా వచ్చి వ్యాక్సినేషన్ తీసుకోండి. ఇది మనకు ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఇదే నాది మీ అందరికీ ఒక. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో చనిపోయిన రామకృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. రామకృష్ణ చావుకు బాధ్యులైన వనమ రాఘవేంద్రరావును వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. రాఘవేంద్రపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని అన్నారు. మరొకరు ఆయన బారిన పడకుండా కాపాడాలని కోరారు. పోలీస్ లాకా అరెస్టులు, 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 పోలీస్ లాకా అరెస్టులు. చేసిందే తప్పు, మళ్ళీ దానికి చేసిన మళ్ళీ చేసిన తప్పు మళ్ళీ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి వద్ద ఆదివాసీలు ఆందోళనకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల గర్భిణి గంగాదేవి మృతి చెందిందని ఆరోపించారు. మృతురాలి కుటుంబీకులు, బంధువులు ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. గంగాదేవి 5 రోజుల క్రితం డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరింది. తర్వాత రిమ్స్ డాక్టర్లు గంగాదేవికి సిజరీన్ చేశారు. ఆమె పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్లు సూచించారు. హైదరాబాద్లోని ఆసుపత్రిలో గంగాదేవి చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం ఓ నిండు గర్భిణి ప్రాణం తీసిందని బంధువులు ఆరోపించారు.
విశాఖ అరకు ప్రజా గిరిజన సంఘాల నేతృత్వంలో నేడు మన్యం బంద్ నిర్వహించారు. వివిధ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల బంద్ పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంద్ ని దృష్టిలో పెట్టుకుని భారీగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనేక ప్రాంతాల్లో తాత్కాలిక పికెట్లను ఏర్పాటు చేశారు. విధానం రద్దు చేయాలి. విద్యార్థులకు ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలి. విద్యార్థులకు ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలి. చేయాలి. ప్రాంత సమస్య కోసం సీఎం కేసీఆర్ జైలుకు పోతే ఎవరు కాపాడలేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలతో కరీంనగర్ జైలు నుంచి సంజయ్ విడుదలయ్యారు. జైలు మాకు కొత్త కాదని ఆయన అన్నారు. ఎన్నిసార్లైనా పంపండని ఆయన సవాల్ విసిరారు. బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి కార్యకర్తలను కొట్టారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గులేదా? బీజేపీ ఆఫీస్ ని బద్దలు కొడతారా అని నిలదీశారు. తాటాకు చప్పులకు భయపడతాం అనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. ధర్మయుద్ధం మొదలైందన్నారు. కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. జైలు పంపడానికి సంఘాలు కూర్చుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి బండి సంజయ్ గాని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు జైలు కొత్త అనే విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకపోవచ్చు. తెలుసుకో, రాష్ట్ర ముఖ్యమంత్రి 9వ నేను జైలుకోడు. దొంగతన కేసులు, నీళ్ళ లంగతనాల కేసులు జైలుకోండి నేను బండి సంజయ్ గారిని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గాని. నేను వేయింది ఉపాధ్యాయుల కోసం పోయినా, నేను వేయింది ఉద్యోగుల కోసం పోయినా. సరే, నువ్వు సంతోషపడు, బండి సంజయ్ జైలుకి పంపినా సంతోషపడు, ఏమి ఇబ్బంది లేదు. నువ్వు రాక్షసాన్ని పోతే ఏమి ఇబ్బంది లేదు. కానీ 317 జీవోను మాత్రం దయచేసి సవరించు. మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు, నరక యాతన పడుతున్నారు. మళ్ళా డిమాండ్ చేస్తున్నా, నేను రిక్వెస్ట్ కాదు డిమాండ్ చేస్తున్నా. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నేనే మర్చిపోయాను, నీ సంగతి చూసుకో, మర్చిపోయాను. నువ్వు వెంటనే 317 జీవో వెంటనే సవరించు. సీనియర్స్ కు జూనియర్స్ కు కొట్టాట పెట్టియకు, స్పౌస్ కు నాన్ స్పౌస్ కు కొట్టాట పెట్టియకు, వీడియోస్ కు అవకాశం కల్పించు, దివ్యాంగులకు అవకాశం కల్పించు, లోకల్ నాన్ లోకల్ కొట్టాట పెట్టియకు.
అందరితో చర్చించు. కొంతమంది టూట్ పాలిష్ సంఘం నాయకులు పక్క పెట్టు. వాడు అంటాడట చర్చ జరిపితే ఈ పంద సాధ్యం సిద్ధంగా ఉన్నారు కింద ఉపాధ్యాయ సంఘ నాయకులు. అందుకే ఉపాధ్యాయులకు ఉద్యోగులను విజ్ఞప్తి చేస్తున్నాం, మీకోసం జైలుకి అనేవన్నా మాకేం బాధ లేదు. మళ్ళీ జైలుకి పోతాం అవసరం వస్తుంది, అది ఏమి ఇబ్బంది లేదు. మాకేం జైలు కొత్త కాదు. కార్యకర్తలకు కాళ్ళు చేతులు విరగొట్టిర్రు, మహిళా కార్యకర్తలు చూడకుండా కాళ్ళు చేతులు విరగొట్టిర్రు, మహిళల మీద అత్యాచార యత్నం చేసిర్రు, ఆఫీసు ధ్వంసం చేసిర్రు. మేము ఏం బాధపడతలేము. మేము ఎప్పుడు సంతోషపడతామంటే 317 జీవోను సవరించినప్పుడు, మీ బాధలు తొలగించినప్పుడు మాత్రమే సంతోషపడతాం. మేము దయచేసి ఉద్యమించండి. మీ సంఘ నాయకులు పడుచుకోకరి, ఒక్కొక్కరి ఈ పంత సాగు అయిన అవసరం వస్తే. ఇప్పుడు మీరు స్పందించకుంటే జీవితాంతం మీరు ఇబ్బంది పడే ప్రమాదం ఉందా లేదా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మేమైతే భయపడం. అరే ఉద్యోగాలు సస్పెండ్ చేస్తారన్న 2 సంవత్సరాలు వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మీ ప్రభుత్వం వస్తారని తెలంగాణ రాష్ట్రంలో తిరిగి మీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు స్పందించుకోవడం మీ జీవితాలు నాశనం అవుతాయి, మీ కుటుంబాల జీవితాలు నాశనం అవుతాయి. ఇంకా ఎందుకు భయపడుతున్నారు? మీ జీవితాల కంటే ఎక్కువనా భయపడి ఒకసారి ఆలోచించండి. మీ కన్నగా మేముంటాం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వెంటనే రాష్ట్రం. నిజామాబాద్ జిల్లా ఇబ్రహీంపేట్ గ్రామంలో రైతు బంధు ఉత్సవాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ యాసంగిలో 1135 మంది రైతులకు 79 లక్షల రూపాయల చెక్లను విడతల వారీగా పంపిణీ చేశామని ఆయన తెలిపారు. ఇబ్రహీంపేట్ గ్రామంలో మరణించిన 10 మంది రైతులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చెక్లను అందించామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, బాన్స్వాడ ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, బుడ్మి సొసైటీ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, ఇబ్రహీంపేట సర్పంచ్ పాల్గొన్నారు. రైతు బంధు కేసీఆర్ నాయకత్వం, రైతు బంధు పోచారం సీనన్న నాయకత్వం, జై తెలంగాణ, రైతు బంధు కేసీఆర్. మహబూబాబాద్ జిల్లాలోని కొరవి మండలం సోమ్లా తాండాలో వ్యక్తి తన కోడలిని అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. కుమారుడి కాపురాన్ని సరిదిద్దాల్సిన తండ్రి వావి వరుసలో మరిచి కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ కోడలు వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుని తనని దూరం పెట్టిందని మామ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. మహబూబాబాద్ రూరల్ సిఐ రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భూపాల్పల్లి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చోద్యం చేస్తున్న అధికారులు, పోలీసులు. నాలుగవ రోజు నరసింహావతారంలో దర్శనం, వేద మంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు. నిర్మల్ జిల్లా ముతోల్ కాలేజీలో వ్యాక్సినేషన్, 15 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్. రిమ్స్ ఆసుపత్రి వద్ద ఆదివాసీల ఆందోళన, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే గర్భిణీ మృతి అని ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.